IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. దమ్ముంటే తన సినిమాలు ఆపుకోండి అంటూ తమిళ ఇండస్ట్రీలో నిర్మాతల మండలికి గట్టి వార్నింగ్ ఇచ్చారు హీరో విశాల్. సినిమాలు చేస్తూనే ఉంటా, ఆపేందుకు ట్రై చేసుకోండి అంటూ ఎక్స్ లో ఛాలెంజ్ చేశారు. కొంతకాలంగా తమిళ ఫిల్మ్ ఛాంబర్ తో విశాల్ ఫైట్ చేస్తున్నారు. హీరో విశాల్ తో ఎవరు సినిమాలు తీయొద్దని తమిళ నిర్మాతల మండలి చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అందిన నేపథ్యంలో ఇలా వార్నింగ్ ఇచ్చారు హీరో విశాల్. టీఎఫ్పీసీసీకి కౌంటర్ గా విశాల్ ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో విశాల్ వేసిన పోస్ట్ వైరల్ గా మారింది. సో అటు నిర్మాతలకు తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి విశాల్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే తనపైన బ్యాన్ విధించారో వారందరూ కూడా ఎలా ఆపుతారో ఆపుకోండి, నేనైతే సినిమాలు కంటిన్యూ చేస్తా అని చెప్పి ఆయన ఒక ట్వీట్ పెట్టారు. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఆ ట్వీట్ పైన తీవ్ర చర్చ అనేది జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, ఇప్పుడు విశాల్ చేసినటువంటి ఈ ట్వీట్ తో తమిళ ఇండస్ట్రీకి విశాల్ కి మధ్య ఉన్నటువంటి ఫిల్మ్ నిర్మాతల మండలికి విశాల్ కి మధ్య ఉన్నటువంటి గొడవ మరింత పెరిగిందని చెప్పి మనం భావించవచ్చా? హీరో విశాల్ కి మధ్య కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం నిర్మాతల మండలికి సంబంధించి విశాల్ అక్కడ క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఆ నిర్మాతల మండలి ఏదైతే కొన్ని అవగతాలు జరిగాయని వాటికి సంబంధించిన లెక్కలు చెప్పాలనేసి అక్కడ నిర్మాతలందరూ కూడా అడుగుతున్న పరిస్థితిలో తాను ఏదైతే ఖర్చు చేసినా వాటికి సంబంధించి అన్ని కూడా డీటెయిల్స్ ఉన్నాయని కూడా, అవి హెల్త్ కి సంబంధించి, తర్వాత పిల్లలకి వాళ్ళకి ఎవరైతే పేద ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ సంబంధించి ఇలా అన్నిటికీ నేను ఆ ఖర్చు చేశానని కూడా అని చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు మాత్రం నిర్మాతలు మాత్రం విశాల్ చెప్పినటువంటి వాటికి మాత్రం సంతృప్తి చెందలేదు. దానివల్లనే కొన్ని రోజుల నుంచి కూడా గొడవ జరుగుతున్న ఈ సమయంలో నిర్మాతల మండలి ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే అతని సినిమాలు మొత్తం కూడా బ్యాన్ చేస్తూ అతనికి ఎవరు కూడా సహకరించొద్దు అని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. దీనిపైన హీరో విశాల్ చాలా ఘాటుగానే రియాక్ట్ అవడం జరిగింది. మీ ఇష్టం వచ్చినట్టు ఎవరైనా ఏదైనా చేసుకోండి, కానీ నేను మాత్రం సినిమాలు తీస్తూనే ఉంటాను, నా సినిమాను అడ్డుకునే దమ్ముంటే అడ్డుకోండి అని కూడా ఆయన గట్టిగా నిర్మాతలకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఈ విషయం మాత్రం తమిళనాడులో మాత్రం పెద్ద చర్చనీయాంశమైందని చెప్పవచ్చు. ఎందుకంటే హీరో విశాల్ లాంటి వాడు ఇంత నిర్మాతల మండలితో గొడవ పెట్టుకోవడము, మొత్తం తను ఒక వన్ సైడ్ ఉండటం ఇప్పుడు మొత్తం కూడా చూస్తుంటే ఇది ఇంకా తీవ్ర రూపం దాల్చే అవకాశం అయితే ఉందని కూడా అంటున్నారు. ప్రస్తుతం మరి హీరోకి విశాల్ దాని మాట కట్టుబడి ఉంటారా, లేకపోతే సారీ చెప్పేసి మిగతా ఆ విషయాన్ని క్లోజ్ చేసుకుంటాడనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే తమిళ నిర్మాతల మండలి మాత్రం చాలా కఠినంగానే వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది సంధ్య. రైట్ వెంకట్.